నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ చర్యలు, అధికారులతో పెద్దపల్లి కలెక్టర్ సమీక్ష. ఆశావహులకు భవిష్యత్తులో న్యాయం చేస్తాం. సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. ఇలందకుంట ఆలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు, సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి. నామినేషన్ల ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. సమీకృత కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, జీవి శ్యాంప్రసాద్ లాలతో కలిసి నామినేషన్ స్వీకరణ ప్రక్రియకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు జరుగుతుందన్నారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు వీలుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద సహాయ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నామినేషన్ ప్రక్రియ సక్రమంగా జరగాలని, ఇందులో పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, ఈడీఎం కవిత, రెవెన్యూ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నామినేషన్ ఫామ్స్ ఇది జాగ్రత్త పడండి. ఆ సంతకం క్యాండిడేట్ ఉండాలనేది గమనించండి. ఇక్కడ మీరు పడాల్సిన జాగ్రత్తలు, ఏజ్ సరిగ్గా రాసి ఉండాలి. ఎందుకు ఇది కొన్నిసార్లు పోయినసారి ఏజ్ తెలియకుండా అప్లై చేసిన వాళ్ళు కూడా కొన్ని కాగితాలు చూడడం జరిగింది. ఎంపీ టికెట్ కోసం ఎదురు చూస్తున్న ఆశావహులకు భవిష్యత్తులో న్యాయం చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీధర్ బాబు, పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు కార్యకర్తలకు తగిన సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్వరూప గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే విజయరామనారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రి తుద్దిల శ్రీధర్ బాబు, పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ అధిష్టానం కాంగ్రెస్ పార్లమెంటు టికెట్ను గడ్డం వంశీకృష్ణకు కేటాయించిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 5 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. పక్కా ప్రణాళికతో చివరి ఆయకట్టు రైతులకు నీరందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు పాల్గొన్నారు. ఈ ఎన్నికలు వచ్చినాయి. 3 నెలలు కలిసి 3 నెలలనే ఏదో ఇప్పుడు ఒక పక్కన బీజేపీ వాళ్ళు ఏమైనా 6 గ్యారెంటీలు ఇచ్చారు. మీరు 6 గ్యారెంటీలు ఫెయిల్ అవుతున్నారు. బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అడుగుతాయి, వారు గుండెపై చేస్తామని చెప్పండి. 500 రూపాయలకే సిలిండర్ తీసుకుంటున్నావా లేదా అయ్యా ఓ బీజేపీ నాయకుడు ఆ కార్యకర్తను అడుగుతారా? 200 రూపాయలు 200 యూనిట్ల వరకు విద్యుత్ సరఫరా మీ ఇంట్లో జరిగితే గత నెల కానీ ఈ నెల కానీ మీకు బిల్లు వస్తుందా? 0 బిల్లుతో ఈ రోజు వరకు కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ లబ్ధి పొందలేదా బీజేపీ వాళ్ళు అడుగుతూ ఉన్నాం. ఆ సోదరుమని బీజేపీకి సంబంధించిన ఆ కుటుంబ సభ్యులు బస్సులో ప్రయాణం చేస్తే మా ఆర్టీసీ బస్సు మిమ్మల్ని టికెట్ అడిగిందా? ఒకసారి గుండెపై చేసుకోమని అడుగుతాను. లేదా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అది మొదలు పెడతాము. క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు కూడా అందరూ అదే గుర్తు చేసుకున్నారు. 10 సంవత్సరాల క్రితం ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కట్టిందో అవే ఉన్నాయి. కానీ గత 10 సంవత్సరాల ఏది అభివృద్ధి చేయలేదని చెప్పి మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి 1,00,000 కోట్లు వేసినారు. అప్పుడు కాకా గారు ప్రాణేత చేవల ప్రాజెక్ట్ పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెడితే ప్రజలకు బాగుంటుంది.
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలోకి పలు పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో చేరారు. 2 జెడ్పీటీసీలతో పాటు బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీల నుండి పలువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా జిల్లా కేంద్రంలోని స్వరూప గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ గూటికి చేరారు. అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన హుజూరాబాద్ నియోజకవర్గంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వేడుకల్లో భాగంగా అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 17న బుధవారం అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిపించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం స్థానిక ఆలయంలో గ్రామస్తులు, పరిసర ప్రాంత భక్తుల చేతుల మీదుగా స్వామివారి తలంబ్రాల బియ్యం కలిపారు. 17న సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడకు చెందిన శ్రీ రాజరాజేశ్వరి దేవి సేవా సమితి ఆధ్వర్యంలో సీతారాములకు చీర, సారే, గోటితో తీసిన తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సీతారాముల ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ నెల 17న అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరిపించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీతారామచంద్ర స్వామికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వివిధ గ్రామాల నుండి, జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో తగిన ఏర్పాట్లు చేశారు. జమ్మికుంట నుండి ఇల్లంతకుంటకు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం కూడా కల్పించారు. సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సేవ చేసేందుకు వివిధ సేవా సమితుల సభ్యులు సిద్ధంగా ఉన్నారు. సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు కళ్యాణ ఘట్టం వద్ద ఎల్ఈడీ స్క్రీన్లను సైతం ఏర్పాటు చేశారు. భక్తులు కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు సైతం ఏర్పాట్లు చేసినట్టు ఈవో కందుల సుధాకర్ తెలిపారు. ఇదిలా ఉంటే శ్రీరామనవమి వేడుకలకు జమ్మికుంట రైల్వే స్టేషన్ పరిధిలోని శ్రీ సీతారాముల ఆలయం ముస్తాబయ్యింది. దేవాలయ కమిటీ చైర్మన్ ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో తమిళనాడు కళాకారులచే ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు వెంకటాచారి మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 20 వరకు వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
మనకు అయోధ్య రామ మందిరం నుంచి 108 కలశాల్లో భాగంగా ఒక కలశాన్ని మన జమ్మికుంట రైల్వే స్టేషన్ రామాలయం పంపించడం జరిగింది. ఆ స్వామివారి అనుగ్రహంతో ఈ సంవత్సరము పెద్ద ఎత్తున అతి వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ఈ కార్యక్రమానికి రాముల వారి కళ్యాణోత్సవానికి వ్యాఖ్యాతగా సౌమిత్రి వేణుగోపాలాచార్యులు భక్తి ఛానల్ లో మాకు భక్తి ప్రవచనాలు చెప్పేటువంటి స్వామివారు వేణుగోపాలాచార్యులు గారు రాబోతున్నారు. వారి ఆధ్వర్యంలో అలాగే చెరుకునుల నిఖిలాచార్యులు హుజరాబాద్ యొక్క యజ్ఞాచార్య వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈసారి 6,000 మందికి కూర్చునే విధంగా ఈ పెండెల్స్ టెంటు అలాగే కళ్యాణ మండపం పెద్ద ఎత్తున ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. అలాగే కుర్చీలు కూడా అందరూ వచ్చిన వాళ్ళు నిలబడకుండా కూర్చునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నవి. ఇట్లా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి అనుగుణంగా మేము ఏర్పాటు చేస్తున్నాము. చైర్మన్ ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఈసారి స్వామివారు సంకల్పించుకున్నారు. కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే చివరి రోజు 20వ తారీఖు స్వామివారి యొక్క చేనేత కళాకారులకు సిరిసిల్ల పెట్టింది పేరు. సిరిసిల్ల ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఘనత ఇక్కడి కళాకారుల సొంతం. సిరిసిల్ల కళాకారులు నేసిన చీరలు యావత్ ప్రపంచాన్ని అబ్బురపరిచాయి. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీరలు నేసిన ఎంతో మంది దృష్టిని ఆకర్షించాయి. భద్రాద్రి రాముడి కళ్యాణ మహోత్సవం కోసం ఓ కళాకారుడు అద్భుతమైన చీరను నేసి ఔరా అనిపించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో కొత్త ఆవిష్కరణను రూపొందించాడు. ఇక్కడి నేత కళాకారులు ఎంతో మంది తమ చేనేత మగ్గంపైన సరికొత్త ఆవిష్కరణలకు పూనుకొని సిరిసిల్ల ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు. అదే కోవకు చెందిన కళాకారుడు వెల్ది హరిప్రసాద్ చేనేత మొగ్గంపైన ఎన్నో ఆవిష్కరణలు చేసి పలువురి మన్ననలు పొందాడు. G20 సదస్సు సందర్భంగా సదస్సు లోగోను ఆవిష్కరించి ప్రధాని మోడీ ప్రశంసలు అందుకున్నాడు హరిప్రసాద్. సీతారాముల కళ్యాణ గడియలు సమీపిస్తున్న నేపథ్యంలో అమ్మవారి కోసం అద్భుతమైన పట్టు చీరను రూపొందించాడు హరిప్రసాద్. ఈ చీర అంచుల్లో భద్రాద్రి ఆలయంలో ఉన్న శ్రీ సీతారాముల ప్రతిరూపాలు వచ్చాయి. చీర మొత్తం శంఖు చక్ర నామాలు, బార్డర్లో జై శ్రీరామ్ అని వచ్చేలా తీర్చిదిద్దాడు. ఇందుకోసం 6 రోజుల పాటు చేనేత మగ్గం మీద శ్రమించాడు. చీర మొత్తం బరువు 800 గ్రాములు కాగా ఇందులో 2 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి పట్టు దారాలను ఉపయోగించాడు. చీర కొంగులో సీతారాముల కళ్యాణ బొమ్మ వచ్చేలా నేయడం విశేషం. ఈ చీరను దేవాదాయ శాఖ మంత్రికి చూపించిన అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణానికి అందిస్తానని హరిప్రసాద్ తెలిపాడు. G20 లోగో కూడా అనేసి దేశ ప్రధాని మన్ననలు కూడా పొందినాను. మొన్నటికి మొన్న అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సీతమ్మ వారికి బంగారు పట్టు చీర కూడా నేసినాను. గత సంవత్సరం కూడా శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి మా సిరిసిల్ల నుండి పట్టు పితాంబరం చీర నేసి గత ప్రభుత్వం తరఫున భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పంపించడం జరిగింది. అదే స్ఫూర్తితోని ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణానికి పట్టు చీర నేయడం జరిగింది. ఇందులో చీర యొక్క పళ్ళులో సీతారాముల కళ్యాణం, కింది బార్డర్లో భద్రాద్రి సీతారాముల ప్రతిరూపం, పై బార్డర్లో జై శ్రీరామ్. చీర మొత్తం కూడా శంకుచక్ర నామాలు వచ్చే విధంగా దాదాపు 4 రోజుల పాటు శ్రమించి ఈ చీరను నేసినాను. ఈ చీరలో 2 గ్రాముల బంగారం మరియు 150 గ్రాముల వెండి పట్టు దారాలతోని చీర మొత్తం 800 గ్రాములు ఉంటుంది. ఈ చీరను దేవాదాయ శాఖ మంత్రికి చూపించిన తర్వాత భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ఈ చీరను అందిస్తాను. ఇదే విధంగా ప్రతి సంవత్సరం సిరిసిల్ల నేతన్నకు భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. సింగరేణి గనుల వాటా ద్వారా జిల్లాలో తాగునీరు సరఫరా చేసేందుకు గల అవకాశాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లోని తనచాంబల్లో అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సింగరేణి బొగ్గు గనుల నుంచి పంపు చేస్తున్న నీటిని తాగునీరుగా మలిచి సరఫరా చేసేందుకు గల అవకాశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని RG1, RG2, RG3 గనుల నుంచి ప్రతిరోజు దాదాపు 132 MLD నీరు పంపింగ్ చేస్తున్నామన్నారు. వీటిలో సింగరేణి అవసరాలకు వినియోగించుకున్న తర్వాత దాదాపు 100 MLD నీటిని వ్యవసాయ పొలాల నిమిత్తం విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గనుల నుంచి వచ్చే నీటిని RO ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి
రామగుండం పట్టణం పరిసర గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే అంశంపై తనకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. మనకి ఇప్పుడు పైప్ లైన్ ముర్మూరులో ఉంది. ముర్మూరు పైప్ లైన్ నియరెస్ట్ రామగుండం. అక్కడ ఎర్ర చెరువు నల్ల చెరువు ఎంత దూరం అవుతాయి? ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ వాటర్ వేయడానికి పైప్ లైన్ వేయవచ్చు కదా. ఎంత అవుతుంది ఫస్ట్ కేసు సినారియో? ఎన్ని మీటర్లు కావాలి, ఎంత అవుతుంది ఖర్చు? లిఫ్ట్ చేయాలి, లిఫ్ట్ చేసి డెప్యూటీకి తీసుకెళ్ళాలి, డెప్యూటీ ట్రీట్ చేసి మళ్ళీ రామగుండం క్విక్ రేటింగ్ పంపించాలి. ఎగ్జిస్టింగ్ పైప్ లైన్లో ఈజీగా ఫీజిబుల్ అని అడుగుతుంది. మోరోవర్ మైన్స్ వాటర్ కొంచెం కంటామినేట్ ఉంటుంది. అందుకే డెప్యూటీకి వెళ్ళాలి. 2 ఆప్షన్స్, ట్రీట్మెంట్ ప్లాంట్ ఇస్ అవైలబుల్ నియర్ ద లేక్ విచ్ ఇస్ నాట్ దేర్. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేసవి దృష్ట్యా అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ అధికారులు కమలాకర్, రాజేంద్ర ప్రసాద్, మునీందర్చారి, సురేష్ యాదయ్య పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు వారోత్సవాలు జరపడం జరుగుతుంది. ఈ రోజున బస్టాండ్ ప్రాంతం లోపల 2వ రోజు కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ అగ్ని ప్రమాదాల మీద అవగాహన కలిగించడం జరుగుతుంది. అందులో బస్టాండ్ ప్రాంతం లోపల ఈ రోజున సోమవారం కాబట్టి మహిళలందరూ కూడా చాలామంది రావడం జరిగింది. వాళ్ళకు సిలిండర్ గురించి కానీ వంట సంబంధించిన దాని లోపల అగ్ని ప్రమాదం జరగకుండా గాబరా పడకుండా ఎలా రక్షించుకోవాలి, ఎలా సిలిండర్లు ఆర్పాలని చెప్పేసి వాళ్ళకు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అగ్ని ప్రమాదం జరగగానే 101కు ఫోన్ చేయాలి, లేదంటే లోకల్గా మెసేజ్ ఇచ్చేసి అంటే 8712699260కు నంబర్ ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నాం. వచ్చేది వేసవికాలం లోపల అగ్ని ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడేకంటే అగ్ని ప్రమాదాలు జరగకముందే జాగ్రత్తలు తీసుకునేసి అన్ని అందుబాటులో పెట్టేసుకొని అగ్ని ప్రమాద రహిత వేములవాడని తయారయ్యాలని చెప్పేసి మా వేములవాడ అగ్నిమాపక సిబ్బంది యొక్క లక్ష్యం. అందుగురించి మీ ప్రజలందరూ కూడా సహకరించేసి అగ్ని ప్రమాదాల లోపల ఆస్తిని రక్షించినట్టే జాతీయ ఆస్తిని రక్షించినట్టే. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి ఇసుక రీచ్ రద్దు చేయాలని కోరుతూ మానేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలకు బీఆర్ఎస్ సంఘీభావం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇసుక రీచ్లు రద్దు చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పురం ప్రేమ్ చంద్రరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుర్రా శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు మనోజ్ గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు. అంటిపోతా ఉన్నాయి మానేరులో ఈ క్వారీలు రద్దు చేస్తూ ఇవాళ సుల్తానాబాద్లో మున్సిపాలిటీలో దాదాపు 20,000 జనాభా గల సుల్తానాబాద్ మున్సిపాలిటీకి కూడా వాటర్ ఇక్కడ నుంచే వెళ్ళే పరిస్థితి ఉన్నది. ఇవాళ చూస్తూ ఉన్నాము, నీరు లేక పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, రైతన్నలు రోడ్ ఎక్కుతూ ఉన్నారు. కాబట్టి ఈ గట్టెపల్లి రైతన్నల పక్షాన, ప్రజల పక్షాన తాగునీటి కోసం, సాగునీటి కోసం చేసే ఈ యుద్ధంలో మేము తప్పకుండా మా మద్దతు తెలియజేస్తామని రానున్న రోజు. ఇవాళ రైతాంగం పంటలు పండించాలంటే నీరు చాలా ప్రాముఖ్యత. నీటి వనరులు లేకుంటే మరి ఏది కూడా మనం జీవిత కాలంలో కూడా ఏది కూడా బ్రతకలేము. అటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ సాగునీటి వనరులు కల్పించాలంటే ఈ యొక్క ఇసుక కాలువలను వెంటనే రద్దు చేయాలి. ఇవాళ అధికార యంత్రాంగం ఏదైతే ఉన్నదో మరి కంటి తూర్పు చర్యగా 1-2 పర్యాయములు ఇక్కడికి వచ్చి వెళ్ళడం జరిగింది. మరి ఇవాళ ఈనాడు మరి అధికారం జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి కింది స్థాయి మన గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో కరువు అల్లాడుతుంది. దానికి ఏమిటి కారణం అంటే భూగర్భ జలాలు అనేది అడుగంటిపోవడం జరుగుతూ ఉన్నది. మరి గతంలో ఏదైతే చూస్తున్నటువంటి 40 అడుగుల లోతు ఏదైతే వాటర్ భూగర్భ జలాలు ఇప్పుడు దాదాపు 20 స్థాయికి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి దీనికి కారణం ఏదంటే మరి ఇసుక క్వారీలను ఏర్పాటు చేసి మరి ఇసుకను తోడడం ద్వారా మరి భూగర్భ జలాలు అనేది అడగట్టుకుపోవడం జరుగుతుంది. కాబట్టి వాటర్ అనేది రాబోయే కాలంలో. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గరేపల్లి గ్రామంలో ఓటర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీఓ దివ్యదర్శనరావు ఓటు హక్కు వినియోగంపై ఓటర్లకు అవగాహన కల్పించారు. వచ్చే నెల జరిగే పోలింగ్ రోజున ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ స్వాతి, గ్రామ కార్యదర్శి ప్రశాంత్, సిబ్బంది పాల్గొన్నారు. 300 మంది ఓటర్లకు ఈ రేపు జరగబోయే 13/5/2024 జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు
స్వచ్ఛందంగా ఎలాంటి ప్రభావాలకు లోను కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు అవగాహన సదస్సు నిర్వహించనున్నది. ఇటు దానిలో ఓటర్లను చైతన్యపరచడానికి ఓటు వినియోగం గురించి వాళ్ళకు క్లుప్తంగా వివరించడం జరిగినది. మీరు ఓటు ఉదయం 7 గంటల నుండి 5 గంటల లోపు ఎక్కడున్నా మీరు ఓటు వినియోగించుకున్న తర్వాతనే మీరు ఏదైనా పనులు చేసుకోవాలి. మీ ఓటు అనేది చాలా విలువైనది ఆయుధం. రేపు మీ ఓటు దాని మీద ఆడితే ఎలాంటి ప్రభావాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా మీరు పోయి ఓటు మీకు నచ్చిన వారికి ఓటు వినియోగించుకోవాలని ఈరోజు మన గర్రెపల్లి గ్రామంలో అక్కడ 4 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, పెద్ద విలేజ్ కాబట్టి అక్కడ ఓటర్ల అయితే చాలా మంచి స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకుంటారని తెలిపినది. దీనివల్ల ఓటర్లకు కొద్దిగా అవగాహన కల్పించినట్టు అయింది. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటామని వాళ్ళందరూ స్వచ్ఛందంగా చెప్పినారు. రేపు మున్సిపల్ సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని శిశు మందిర్ పాఠశాలలో బీఎంఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పాల్గొని పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల కష్టాలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే కార్మిక సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానన్నారు. ఈ ప్రాంత యువత కోసం పార్లమెంటు పరిధిలో ఒక మైనింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి బీజేపీ అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, బీఎంఎస్ నాయకులు యాదగిరి సత్యన్న కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 420 నుంచి వచ్చినటువంటి ఇంకో 420 పిల్లగాడు, ఆ పిల్లగాని పేరు వంశీ, అతనికి అది కూడా తెలియదు. అరే నాయనా, 51% ఉన్నటువంటి నీ యొక్క గవర్నమెంట్ దగ్గర ఉంటే దీన్ని ప్రైవేట్ చేస్తారని నేను చెప్తుంటే మా కార్మికులు, మా సోదరులు నీ భాష నవ్వుతున్నారు. కాబట్టి మిత్రులారా, అంతేగానన్నా నేను అనుకుంటున్నా ఇంకొక మాట, సింగరేణిలో పనిచేసి రిటైర్ అయిన ప్రతి ఉద్యోగికి సొంతంటి కళ. నేను చెప్తున్నా, భూమి ఎక్కడి నుంచి వస్తున్నాడు అని మీరు అడగండి. నేను చెప్తున్నా, ఈ దేశంలో 4 రకాల భూములుంటాయి. ఒకటి రిజర్వ్ ఫారెస్ట్, అది మనకు రాదు. ఇంకొకటి నదులు. బీజేపీ పార్టీ అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బ్లాక్ కాంగ్రెస్ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు గ్యారంటీలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన మాట తప్పే అలవాటు తమ పార్టీకి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కేసులో ఇరుక్కున్న కింది స్థాయి కార్యకర్తలను ఆదుకునే చిత్తశుద్ధి కూడా ఆ పార్టీకి లేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూడా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నడుస్తూ ఉన్నది. మేము ఇచ్చినటువంటి ఈ 5 ఇప్పటికే అమల్లోపటికి రావడం జరిగింది. గృహజ్యోతి కింద కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీగా నడుస్తూ ఉన్నది. అందులోపట అమలు పరచనిది ఏది అంటే 2500 మహిళలకు ఇచ్చేటువంటిది ఒకటి ఆగింది. ఈ 6 గ్యారంటీ లోపల ఒకటి ఆగింది, అది ఎలక్షన్ మూలంగా ఆగింది. మీరు చెప్పినటువంటి ఈ లోపల అంశాలు అవి ఇస్తామన్నాం, చేస్తాం. రైతులకు 500 బోనస్ కానీ, రుణమాఫీ కానీ ఇవన్నీ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, తప్పకుండా చేస్తుంది. ఎలక్షన్ కోడ్ రావడం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఖాళీ బడ్జెట్ చేయడం, వీటన్నింటి మూలంగా కొంచెం ఆగిపోయింది తప్ప అన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా అధ్యక్షుడు చెప్పినట్టుగా మీరు ఏదైతే 0 అకౌంట్లో కూడా జన్ ధన్ ఖాతాలు తెరవండి, 15 లక్షలు ధన్ పని ఇస్తామని చెప్పి అది లేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము ప్రతి సంవత్సరం. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుని ఎన్నిక ఈ నెల 21న నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు కొండాదేవయ్య తెలిపారు. వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, గ్రామ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. మున్నూరు కాపు నిత్యానదాన సత్రంలో ఈ ఎన్నికలు నిర్వహించబడతాయని చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు నామినేషన్లు, 10 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, 11 గంటల నుంచి 2 గంటల వరకు ఓటింగ్, 3 గంటలకు ఫలితాలు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. 24 మంది పాల్గొని ఎన్నికలు ఎలా నిర్వహించాలి, ఎందుకంటే 4 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఎన్నికలు అనేది 2 సంవత్సరాల పరిమితి, 2 సంవత్సరాలు ఎక్కువైపోయింది. మరి ఇప్పుడు వచ్చేసారి కూడా 2 సంవత్సరాలే కాల పరిమితి అధ్యక్షుడిదని
అందరు ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నారు, మండల అధ్యక్షులు కమిటీ మెంబర్లందరూ. మరి వచ్చే ఆదివారము 21 తారీఖు మండల అధ్యక్షులు అందరూ కూడా ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వాళ్ళ లిస్టు తీసుకువచ్చి శుక్రవారం నాడు అందజేయాలని ఒక తీర్మానం చేస్తున్నారు. ఇంకా ఈ ఓటు హక్కులో పాల్గొనే వాళ్ళు పోయినసారి జరిగినట్టు ఎన్నికల్లో ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఓటు ద్వారానే ఈ జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోబడుతుంది. మరి మండల అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శి కూడా ఓటు వేయవచ్చు. పేదింటి యువతి వివాహానికి దాతలు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన యువతి వివాహం నేడు జరుగుతుండగా ఎంపీపీ గంగం స్వరూప మహేష్ వధువులకు పట్టు వస్త్రాలు అందజేశారు. పెండ్లికి తమ వంతుగా 5,000 ఆర్థిక సహాయం కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో నాకలం అక్షర సత్యం టీం సభ్యులు కోడిగంటి శ్యామ్, ఉప్పులూటి గణేష్, నారాయణ పాల్గొన్నారు. ప్రమీల పెళ్లిలో భాగంగా మేము పెట్టిన పోస్టుకి రుద్రంగి మండల ఎంపీపీ గంగం స్వరూప మహేష్ గారు వారు స్పందించి ఈరోజు చెల్లెలి పెళ్లిలో వారు వచ్చి జంటకు నూతన బట్టలు మరియు వారు ఆర్థిక సాయం కూడా అందించారు. పోస్టు చూసి మాకు స్పందించినటువంటి మా ఎంపీపీ గంగం స్వరూప మహేష్ గారికి మా నాకలం అక్షర సత్యం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. జెడ్పీటీసీ గట్ల మీనయ్య పలువురు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మీనయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వివరించారు. గట్ల మీనయ్యతో పాటు మాజీ సర్పంచ్ శ్రావణపల్లి నారాయణతో పాటు ఇప్పుడు చదివిన వారందరూ ముఖ్యులు ఇప్పటి వరకు ఇతర పార్టీలో ఉండి ఈ ప్రాంతంలో ప్రజాసేవలో ముందున్న వాళ్ళు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సరైన వేదికని, కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాబో రోజుల్లో మేము మరింత ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందని భావించి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఆకర్షితులై, పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రధానంగా 200 యూనిట్లకే 200 యూనిట్లు కరెంటు ఉచితం, 500 రూపాయలకే సిలిండర్, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఉచితం, ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, పేదలకు 3,000 ఇళ్ళు వేమని చూసుకొచ్చినటువంటి తరుణంలో రైతు బంధు పూర్తిగా వేసేసినాం. ఈ విధంగా ప్రతి కార్యక్రమంలో పేద, బడుగు, బలైన వర్గాల ప్రజల, మైనార్టీ, రైతు వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ వెంట ఉండాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఈ బృందానికి నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నా. పాత కొత్త, ఇంతకుముందు మిత్రులు మాట్లాడి చెప్పింది జరిగింది, పాత కొత్త కలయికతో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టపరుస్తూ రాబో రోజుల్లో మన ప్రాంతానికి అనేక అభివృద్ధిని తీసుకురావడంలో కృషి చేసుకోవడానికి కోసం చక్కటి అవకాశాన్ని మార్గంగా చూసుకునే సందర్భంగా నేను కోరుతూ లోకసభ ఎన్నికల్లో బియ్యంలో నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీని ఇవ్వడానికి ప్రతి ఒక్క కార్యకర్త. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో సిఐటియు జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లు యూనియన్లో చేరారు. అనంతరం లారీ డ్రైవర్ల యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పోగుల తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా మీర్జా మంజూర్ అహ్మద్, కోశాధికారిగా జంగా తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులుగా సంతోష్ మహేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా శంకర్తో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, జిల్లా సహాయ కార్యదర్శి పాల్గొన్నారు. ఎందుకంటే ఆర్నిశలు మీ దగ్గర పనిచేసి మీకు కష్టకాలంలో కూడా అండగా ఉంటూ ఈరోజు మీ వెహికల్ నడుపుతున్నటువంటి పరిస్థితులలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ డ్రైవర్ను ఆదుకోవాల్సినటువంటి కనీస బాధ్యత ఆయా యాజమాన్యాలకు ఉందన్న సంగతి కూడా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దీంతో పాటుగా వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏదైతే సంవత్సరానికి 2 జతల బట్టలు ఇవ్వాలి, దాంతోపాటుగా వాళ్ళకు కనీస వేతనాలు అమలు చేయాలి, పని గంటలు కూడా తగ్గించాలి, ఇట్లాంటి అనేక రకాల సమస్యలను పరిష్కరించడం కోసం కూడా ఆయా యాజమాన్యాలు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సిఐటిగా మేము చెప్తున్నాం. ఒకవేళ అట్లాంటిది కనుక జరగకపోయినట్లయితే ఉంటే ఖచ్చితంగా సిఐటి ఆధ్వర్యంలో భవిష్యత్తులో అనేక ఆందోళన ఉద్యమాలు, పోరాటాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులను అనేక రకాలుగా ఒత్తిళ్లకు గురి చేస్తూ వాళ్లకు 2019 నూతన ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.